హెచ్సీఏ కేసులో నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ మల్కాజ్గిరి కోర్టు తీర్పునిచ్చింది. నిందితులను నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక కవితను చెంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. 5గురు నిందితులు మల్కాజ్గిరి కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై రేపు వాదనలు వింటానని కోర్టు తెలిపింది. హెచ్సీఏ కేసులో అసత్య ప్రచారాలు నమ్మవద్దంటూ సిఐడి ప్రకటన విడుదల చేయడం జరిగింది. అధికారికంగా సిఐడినే వివరాలు వెల్లడిస్తుందని పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఓటింగ్ విషయంలో ఊహాగానాలు ప్రసారం చేయొద్దని తెలిపింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వ్యక్తిగత హోదాలో ఓటు వేసే హక్కు లేదని సిఐడి పేర్కొంది. వీరి ఓటింగ్ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. కేసు దర్యాప్తు వివరాలు అధికారికంగా తెలియజేస్తామని సిఐడి పేర్కొంది.